అయితే లగచర్ల దాడి మర్మమేంటో కేటీఆర్ ప్రజలకు చెప్పాలి అంటున్నారు మహేష్ గౌడ్. భూములు లేని స్థానికేతరులు కలెక్టర్ పై దాడి చేశారంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్ ఖతమైంది అన్నారు మహేష్ గౌడ్. పార్టీ అస్తిత్వం కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ జిమ్మికిలివి అంటోంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే అంటున్నారు మహేష్ గౌడ్. లగచర్ల ఘటనను బండి సంజయ్ తప్పుబడితే నిందితులను డీకే అరుణ పరామర్శించారు అంటున్నారు మహేష్ గౌడ్. కేసీఆర్ 10 ఏళ్ల అభివృద్ధిపై, కాంగ్రెస్ 11 నెలల అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటున్నారు. బీఆర్ఎస్ అస్తిత్వం కాపాడుకోవడం కోసం జిమ్ముక్కులు చేస్తోందని, లగచర్ల దాడి మర్మమేంటో కేటీఆర్ ప్రజలకు చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేష్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటేనని, కేసీఆర్ 10 ఏళ్ల అభివృద్ధిపై, కాంగ్రెస్ 11 నెలల్లో చేసిన అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకులు చర్చకు రావాలని అంటోన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో టీవీ9 కరెస్పాండెంట్ శివతేజ ఫేస్ టు ఫేస్. లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌంటర్లు విసురుకుంటున్నాయి. ఇప్పటికే లగచర్ల బాధితులతో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీకి కూడా వెళ్ళింది. అక్కడ జాతీయ కమిషన్ కూడా కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు లగచర్ల ఘటనపై? ఇప్పటికే బీఆర్ఎస్ దాన్ని ఢిల్లీకి కూడా తీసుకెళ్ళింది. అక్కడ జాతీయ మహిళా కమిషన్ కూడా కలిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలు, సీనియర్ నేతలు కూడా వెళ్ళిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం కోల్పోయి ప్రజల్లో ఆదరణ మొత్తం కోల్పోయిన తర్వాత వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నా, లగ్గుచర్లలో ఎవరైతే కలెక్టర్ మీద దాడి చేశారో వాళ్ళకాడ అక్కడ వాస్తవులు కాదు, వాళ్ళక్కడ భూములు లేవు. నిజంగా లగ్గుచర్లలో భూమి పోయినవాడు బాధ వ్యక్తం చేస్తే ప్రభుత్వం వారి బాధలో మమేకమై ఆ బాధను పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ ప్రాంతం వాడు కాదు, అక్కడ వారికి భూములు పోలేదు, వాళ్ళు వచ్చి దాడి చేశారు. అంటే ఇది ప్రేరేపిత దాడి, కుట్రపూరితమైన దాడి చేసి మీరు ఇలా ఢిల్లీ పోయి ఏం సాధిద్దామని? ఇదంతా కూడా ఏంటంటే మేము ఇంకా ఈ రాష్ట్రంలో బతికే ఉన్నాము, మా పార్టీ సజీవంగా ఉందని చెప్పుకునే ప్రయత్నం. పార్లమెంట్ ఎలక్షన్లు ఎప్పుడైతే 0 రిజల్ట్ వచ్చిందో అప్పుడే బీఆర్ఎస్ పని ఖతమైపోయింది. నేను మళ్ళీ చెప్తా ఉన్న కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ, మీరు వాస్తవానికి దగ్గరగా మాట్లాడండి. మా ఏమైనా తప్పులు ఉంటే డెఫినెట్గా సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంత నిజాయితీగా ప్రజాపాలన అందిస్తున్న తరుణంలో మీరు ఇలాంటి జిమ్మికి ఎన్ని చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. ఇలా ఎస్టీ కమిషన్ వచ్చింది, వాస్తవాలు తెలుసుకుంటా ఉంది. మేము కూడా అక్కడ జరిగినటువంటి కుట్రకు సంబంధించినటువంటి ఆధారాలతో దాడి చేసిన తీరు, అంతకుముందు నరేందర్ రెడ్డి గారు ప్రేరేపించిన రెచ్చగొట్టిన తీరు, ఇవన్నీ కూడా కలిపిన వీడియోలు ఎస్టీ కమిషన్కి అందజేశారు మా నాయకులు. వాస్తవాలు బయటికి రావాలి, తెలంగాణ ప్రజలకి వాస్తవాలు తెలవాలి. బమ్మిని తిమ్మి చేసే ప్రయత్నము చేస్తారైతుందో అది చెల్లదు, మీరేం సాధించలేరు. అంటే ఈరోజు బీజేపీ నేతలు కూడా సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రైతుల్ని కలవడానికి వచ్చారు. బీజేపీ కూడా కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేస్తుంది. కేవలం ఇదంతా ఒక గేమ్ కోసం చేస్తున్నారు. కాంగ్రెస్ రైతులకు భూములు ఉన్నాయి, వాళ్ళంతా కూడా నిజమైన రైతులే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బయటికి పంపి బీఆర్ఎస్ రైతులనే అరెస్ట్ చేశారు అంటూ ఇప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసే ఉన్నాయి. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇబ్బందులు వస్తే అప్పుడు రంగంలోకి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, బండి సంజయ్ దిగుతున్నారు వాళ్ళని కాపాడటం కోసం. ఇప్పుడు లఘుచర్ల విషయంలో కూడా బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ బాగా ఇచ్చారు. గ్రౌండ్ రియాలిటీ తెలిసి నా మాట మాట్లాడాను మొన్న, ఇదంతా కూడా కుట్రపూరితం చేస్తూ ఉన్నారని. మళ్ళీ వాళ్ళు అదే బీజేపీ నాయకులు జైల్లో పోయేలా పరామర్శిస్తారు. సో లోపాయికారు ఒప్పందం ఉన్న ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తట్టుకోలేకపోతూ ఉన్నాయి కాబట్టి ఆ ఉనికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా ప్రాంతం కూడా అభివృద్ధి జరగాలి, ఆ జరగాల ఉద్దేశంతో ఈ అభివృద్ధి అంతా కూడా వికేంద్రీకరణ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం కడుకోవాలి కాబట్టి అబద్ధాలన్నీ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బుట్టలో పడద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. చివరిగా చెప్పండి, మీరేమో అభివృద్ధి అంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఏమో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ తెర మీకు తెస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒకటొకటిగా అమలు చేస్తూ ఉన్నాం. నేను పదే చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా రావచ్చు, ఈ 10 ఏళ్లలో మీరు జరిపినటువంటి అభివృద్ధి ఫలాలు వారిని చర్చించుకుందాం. మేము 11 మాసాల్లో ఈ రాష్ట్రానికి తెచ్చినట్టు అభివృద్ధి ఫలాలు, సంక్షేమం గురించి చర్చించుకుందాం. అదే బేరీ చేసుకుంటే ప్రజలకు వాస్తవం తెలిసిపోతుంది. సో మొత్తంగా ఇది లగచర్ల ఘటనలో ఎస్టీ కమిషన్ ఏదైతే వస్తుందో అన్ని కూడా విచారణ చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఒకటేనంటూ చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు ఉంది, 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఎంత,
11 నెలల్లో మేము చేసిన అభివృద్ధి ఎంత, దీనిపైన బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలని కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, టీవీ 9 సంగారెడ్డి.